ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ డిఫరెన్షియేషన్ మ్యాథ్స్ 1Bలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్. హార్డ్ అంటారు కానీ హార్డ్ ఏమి ఉండదు, మనం ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు, అది ఈజీయే. దీంట్లో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ 2 వెరీ షార్ట్ ఆన్సర్స్, ఒక షార్ట్ ఆన్సర్, ఒక లాంగ్ ఆన్సర్. ఇది నేర్చుకుంటే 15 మార్క్స్ మన చేతులు ఉన్నట్టే. కాబట్టి మనం బేసిక్ ఫార్ములాస్ ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ ఏంటి? d/dx ఆఫ్ అంటే డిఫరెన్షియేషన్ అంటే ఫస్ట్ మనం d/dx డిఫరెన్షియేషన్ అని అంటే ఎక్స్తోని డిఫరెన్షియేషన్ చేస్తాం. మనం దేనికైనా డిఫరెన్షియేషన్ అంటే d/dx ఆఫ్ చేస్తాం. d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే k అంటే కాన్స్టెంట్స్ అంటే 1 2 3 4 సో ఆన్. కాన్స్టెంట్స్ అంటే నెంబర్స్. కాన్స్టెంట్ అంటే ఏంది? డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఏంటిది? 0. d/dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1. x విత్ రెస్పెక్ట్ టు x చేస్తే 1 వస్తుంది. d/dx ఆఫ్ kx కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్. కాన్స్టెంట్ ఉంది, వేరియబుల్ ఉంది, కాబట్టి మనకి k వస్తుంది. ఇక్కడ k ఇది 0 కదా, బట్ ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్ ఉంది కాబట్టి k వస్తుంది. d/dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. నెక్స్ట్ d/dx ఆఫ్ రూట్ x అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ రూట్ ఎక్స్. ఇవి బేసిక్ ఫార్ములాస్ డిఫరెన్షియేషన్లో. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. డిఫరెన్షియేషన్లో లాగ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ బేసిక్ ఫార్ములాస్ మీరు ఒక దగ్గర నోట్ చేసుకొని డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవి పక్కా యూజ్ అవుతాయి మీకు. కాబట్టి నేను ఫస్ట్ ఫార్ములాసే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. d/dx ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x సేమ్. d/dx ఆఫ్ a పవర్ x అంటే a పవర్ x ఇంటూ లాగ్ a. నెక్స్ట్ d/dx ఆఫ్ x పవర్ x అంటే x పవర్ x ప్లస్ x పవర్ x ఇంటూ 1 ప్లస్ ఇన్ x. d/dx ఆఫ్ e పవర్ ax అంటే a ఇంటూ e పవర్ ax. ఈ ఫార్ములాస్. దెన్ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. డిఫరెన్షియేషన్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి? మనకి సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసికెంట్ కదా. వీటికి ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎట్లనో మీకు చెప్తాం. ఫస్ట్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటిది? కాస్ ఎక్స్. సైన్కి ఆపోజిట్ ఏంటిది? సైన్కి ఆపోజిట్ కాస్. టాన్కి ఆపోజిట్ కాట్. సీకెంట్కి ఆపోజిట్ కోసికెంట్ కదా. నేనేం చెప్తా అంటే ఫస్ట్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటి? దానికి ఆపోజిట్ ఏంటిది? కాస్ కాబట్టి కాస్ ఎక్స్. d/dx ఆఫ్ ఇప్పుడు మనం కాస్ కదా, కాస్కి ఆపోజిట్ ఏంది? సైన్. ఈ టర్మ్స్ అన్నిటికీ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మైనస్ వస్తాయి. ఈ టర్మ్స్ని డిఫరెంట్ చేసినప్పుడు ఈ టర్మ్స్ వస్తాయి, బట్ విత్ రెస్పెక్ట్ టు మైనస్ వస్తాయి. ఈ ఫస్ట్ టర్మ్స్ అనుకో, ఈ సెకండ్ టర్మ్స్. ఫస్ట్ టర్మ్స్ అన్నిటికీ పాజిటివ్స్ వస్తాయి, సెకండ్ టర్మ్స్ అన్నిటికీ మైనస్లు వస్తాయి. అది ఎట్లనే ఇప్పుడు చెప్పు. d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటిది? కాస్ ఎక్స్. d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఏంటిది? మైనస్ సైన్ ఎక్స్. అర్థమైందా? d/dx ఆఫ్ టాన్ ఎక్స్ అంటే ఏంటిది? సీకెంట్ ఎక్స్. d/dx ఆఫ్ కాట్ ఎక్స్ అంటే ఏంటిది? కోసికెంట్ ఎక్స్. నెక్స్ట్ d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే ఏంటిది? సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. d/dx ఆఫ్ కోసికెంట్ ఎక్స్ అంటే ఏంటిది? మైనస్ కోసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. నేను ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్తానంటే, ఇప్పుడు మనకి ఇదేంటి? కాస్ ఎక్స్, కాట్ ఎక్స్, కోసికెంట్, ఇవన్నీ సి టర్మ్స్ ఉన్నాయి కదా. విత్ డిఫరెన్షియేషన్ సి టర్మ్స్తో చేసినప్పుడు మనకి మైనస్ వస్తుంది ముంగట. అట్లా గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. d/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఏంటి? మైనస్ సైన్ ఎక్స్. d/dx ఆఫ్ కాట్ ఎక్స్ అంటే మైనస్ కోసికెంట్ ఎక్స్. d/dx ఆఫ్ కోసికెంట్ అంటే మైనస్ కోసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. ఇట్లా మనకి గుర్తుపెట్టుకోండి. సితో డిఫరెన్షియేషన్ ఉండి దాన్ని సి టర్మ్స్తో ఉంటే మనకి మైనస్లు ఉంటాయి. ఇది నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అయిపోయినాక ఇన్వర్స్ ఉంటాయి కదా. సైన్ ఇన్వర్స్, కాట్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్, కాట్ ఇన్వర్స్, సీకెంట్ ఇన్వర్స్, కోసికెంట్ ఇన్వర్స్. దీనికి ఎట్లా? ఇది కూడా సేమ్ అంతే. ఎప్పుడైనా సి టర్మ్స్తో ఉన్నాయి అన్నీ నెగిటివ్ ఉంటాయి. దీంట్లో ఏమున్నాయి? 1/√c. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే కాస్ కదా, ఏ కాస్ అంటే ఏంది? సి టర్మ్ కాబట్టి ఫస్ట్ మైనస్ వస్తుంది. సేమ్ ఉంటుంది ఫార్ములా, బట్ మైనస్ ఒకటే డిఫరెంట్ ఉంటుంది. -√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. d/dx ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏంటిది? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కాట్ సి టర్మ్ కాబట్టి మైనస్. సేమ్ ఫార్ములాస్ ఉంటాయి రెండుకి, కానీ మైనస్ అనేది డిఫరెంట్ ఉంటాయి. మైనస్ మనం దేనికి పెట్టుకుంటామని చెప్పినాం? సి టర్మ్స్తో ఉన్నవిటికి పెట్టుకుంటామని చెప్పినాం. d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే 1/(x²-1). కోసికెంట్ అంటే మైనస్ వస్తుంది కదా మనకి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ మాత్రం మీరు బట్టి అయినా మీరు ఎట్లనన్నా నేర్చుకోవాల్సిందే. ఫార్ములాస్ మాత్రం కంపల్సరీ. ఫార్ములాస్ ఉంటేనే మనం ప్రాబ్లమ్స్ చేయగలం. ఫార్ములాస్ ఉంటే డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్.
నెక్స్ట్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x, d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్. ఇది లాగారిథం ఫార్ములా, బట్ ఇది కూడా యూజ్ అవుతుంది డిఫరెన్షియేషన్లో. మనం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం, లాగారిథమ్స్ యూజ్ చేస్తాం, లిమిట్స్ యూజ్ చేస్తాం, అన్నీ యూజ్ చేస్తాం. బట్ మనకి ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్, బేసిక్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ ఉంటేనే మనం ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఒక పేపర్లో పెట్టుకొని ఇవి ఫస్ట్ ప్రాక్టీస్ చేసి ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్పినా కదా నేను, అట్లా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ యువి ఇది హోల్ డాష్ అంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం, d/dx ఆఫ్ యువి. ఇది డాష్ అంటే ఏం లేదు, డిఫరెన్షియేషనే. బట్ మనం ఇట్లా షార్ట్ కట్ ఇట్లా రాసాం హోల్ డాష్. d/dx ఆఫ్ డిఫరెన్షియేషన్ అని ఏంటంటే ఇది హోల్ ఉంది కాబట్టి హోల్కి పెట్టినాం. ఇక్కడ u ఇంటూ d/dx ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ d/dx ఆఫ్ యూ. డాష్ అంటే డిఫరెన్షియేషన్, అది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక ఫార్ములా, ఈ ఫార్ములా కూడా చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయి. ఈ ఫార్ములాస్ ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిఫరెన్షియేషన్లో మీకు కొన్ని అంటే గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ డిఫరెన్షియేషన్లో ఏమేమి గన్ షాట్ క్వశ్చన్స్ నేను చెప్పి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.